హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. దీంట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? సనాతన ధర్మ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే అన్నాడు. అంటే సనాతన బోర్డుని ఎందుకు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన హిందువులకు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా హిందువులు గూడు చేరిన పక్షుల్లాగా అయిపోవడానికి కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థలో ఏం జరిగిందంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళని కొంచెం చులకనగా చూడడం, అందులోనూ ఆర్థిక అసమానతలు ఉన్నాయి కదా. అంటే కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళుగా చెలామణితూ వాళ్ళని కొంచెం బానిసలుగా ట్రీట్ చేయడం, లేకపోతే వాళ్ళ పట్ల ఒకంత ద్వేషభావాన్ని కలిగి ఉండడం వల్ల హిందువులంతా ఐక్యత కాలేకపోతున్నారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే వేరే మతస్థులు ఉంటారు కదా, లైక్ క్రిస్టియానిటీ, బౌద్ధులు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆర్థికంగా లేని ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేస్తూ, అంటే వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వడం, ఉపాధి చూపించడం, లేకపోతే వాళ్ళకి రకరకాల గిఫ్ట్ల రూపంలో గిఫ్ట్లు ఇవ్వడం, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యల్ని క్లియర్ చేయడం. అంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం అంతా ఒక మనిషికి ఏం కావాలో అవి ఎంచుకున్నారనమాట. ఇప్పుడు ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ, అలాగే ఆరోగ్యం కావాలి. ఈ ఆరోగ్యం ఉంటే ఎవరికైనా చాలా అనిపిస్తుంది. ఇప్పుడు మతాలు మారిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మేము ఆర్థికంగా చాలా బలపడ్డామని, ఆరోగ్యంగా నేను చాలా దృఢంగా తయారయ్యానని, చాలా ఈ క్రిస్టియానిటీ సభలు, బౌద్ధ సభలు, ఇంకా చాలా చాలా సభలు ఉంటాయి కదా, ఆ సభలలో మెయిన్గా ఇవే చూపిస్తుంటారు అందరికీ. ఇప్పుడు దేశమంతటా పవన్ కళ్యాణ్ చర్చనే. ఒకే ఒక్క మాటతోని ఫుల్ పాపులర్ అయిపోయింది పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ బోర్డు ఆర్డర్ ఆఫ్ ది డే అని చెప్పడం. దీనివల్ల ఏం జరిగిందంటే హిందువుల్లో ఎక్కడ లేని ఐక్యత ఏర్పడ్డది. చాలా వరకు హిందూ సంఘాలు, ఇంకా హిందువులకు సంబంధించిన పార్టీలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేశాయి. అంటే హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి ఎవరో ఒకరు గట్టిగా పూనుకుంటే కానీ అది రావడం లేదనమాట. మనలో మనకు ఉండాలి కదా, నేను హిందువుని, మతం మారొద్దు అని. కానీ మన దగ్గర ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. ఇన్ని రోజులు హిందుత్వవాదం అనేది కేవలం రాజకీయ కోణంలోనే వేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతోని హిందుత్వవాదం అనేది హిందూ ధర్మ రక్షణకై ఒక బోర్డును స్థాపించే లెవెల్కి వెళ్ళిందంటే హిందువుల్లో మార్పు మొదలైందనే అనుకోవాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందువులంతా ఏకం కావాల్సిన టైం వచ్చేసింది. హిందూ ధర్మ రక్షణ బోర్డు అనేది ఖచ్చితంగా స్థాపించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని కోరుకుంటూ, ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్,